ఎపిసోడ్ చూసిన తర్వాత నిజంగా నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్తా. యాక్చువల్గా 10 నిమిషాలు ఆగాను. అంటే నేను టెంపర్ లూజ్ అవ్వకూడదు యాజ్ ఎ రివ్యూవర్గా, అనవసరంగా బూతులు మాట్లాడకూడదు. నేనేం శుద్ధపూస అని చెప్పట్లేదు, బూతులు వస్తే కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది మన వీడియోలు టీవీలో చూస్తారు, చిన్నపిల్లలతో చూస్తారు. సో జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి కొంచెం కూల్ అయ్యి మాట్లాడడం జరుగుతుంది. నాకు అనిపించిన ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? నాకు మైండ్లోకి వచ్చిన ఫస్ట్ డైలాగ్, ఎస్పెషల్లీ శ్రీజ అండ్ ప్రియా, మనమే పెట్టాం పేర్లు, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది వాడుకున్నారు. ఆత్మ ప్రేతాత్మ, వీళ్ళు ఆత్మ ప్రేతాత్మకు కూడా తక్కువ చేసినట్టు అవుతుంది. మీకు అర్థమవుతుందా? శ్రీజ అండ్ ప్రియాకి ఆత్మ అండ్ ప్రేతాత్మ నేను పెట్టడం వల్ల ఆత్మ ప్రేతాత్మకి నేను నష్టపరిహారం చెల్లించాలి, ఎందుకంటే వాళ్ళు ఫార్ బెటర్. అలాగే సాకిని డాకిని అని పెట్టానా, వాళ్ళు కూడా ఫార్ బెటర్. విట్లాచార్య సినిమాలో ఉంటాయన్నమాట దెయ్యాల పిల్లలు. ఆ దెయ్యం పిల్లలు బెటర్ వీళ్ళకంట. కృష్ణరాజు గడ్డ ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఉంటుంది, జానికి కత్తెందుకు జానికి నా యాల్ని నరికేస్తాను, సేమ్ ఫీలింగ్. వితౌట్ ఫిల్టర్స్ నేను మాట్లాడతాను ఈ వీడియోలో. శ్రీజ ఫ్యాన్స్ కానీ, ప్రియా ఫ్యాన్స్ కానీ, రితు చౌదరి ఫ్యాన్స్ కానీ, మనీష్ ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఈ వీడియో బెటర్ స్కిప్ చేసేయండి. వీళ్ళలో ఎవరికైనా మెచ్యూరిటీ ఉంటే నేను చెప్పేది అర్థమవుతుంది. మెచ్యూరిటీ లేని నిబ్బులు స్కిప్ చేసేయండి, పియర్ గర్ల్ స్కిప్ చేసేయండి. గొడ్డలిప్పి మాట్లాడతాయి ఈ వీడియోలో, ఓకేనా? గొడ్డలిప్పి. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, ఏం చూసుకొని ఈ బలుపు, ముఖ్యంగా ఈ శ్రీజకి ఈ ప్రియకి, వీళ్ళిద్దరు ఆడపిల్లలకి. నేను మళ్ళీ మీరు దీన్ని వేరేలా డైవర్ట్ చేస్తారు. ఆడపిల్లలు అన్నావు, ఆడపిల్లలే ఎందుకు అన్నావు? అందరినీ అన్నాను, ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ కాదు. ముఖ్యంగా బలుపుతో కొట్టుకుంటుంది వీళ్ళిద్దరూ, బాగా బలుపుతో కొట్టుకుంటున్నారు, టన్నులు బలుపుతో కొట్టుకుంటున్నారు. ఎంత బలుపుతో కొట్టుకుంటున్నారంటే అక్కడ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నాగార్జున గారు. ఫీడ్బ్యాక్ బుర్రకు ఎక్కించుకోవట్లే. అంటే మీరు దేవతల దేవుళ్ళ, అంటే మీరు ఏం చేసినా అదే రైటా? ఒక పక్క నాగార్జున ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ఒక పక్క టెనెంట్లు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీరు ఎలాగో తీసుకోరు. నాగార్జున చెప్పింది వినట్లే, వీడియో వేసి చూపించినా మీరు కాంట్రడిక్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ చెప్తున్నా కాంట్రడిక్ట్ చేస్తున్నారు. మీకు ఎవరు చెప్పాలి? దేనికోసం వచ్చారు, ఎవరి కోసం వచ్చారు? దేన్ని చూసా బలుపు? నువ్వా కామనరు? శ్రీజ నువ్వు కామనరా? ప్రియా నువ్వు కామనరా? కామనర్ కొన్ని లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఏందా బిల్డప్ డైలాగులు, బిల్డప్ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ లేని మీ ఇద్దరివి. నేను చాలా మెచ్యూర్డ్గా కాల్ మీద కాల్ వేసుకునే దాన్ని కూడా నేను ఎక్కువ తీసుకోలే. కొంతమంది అన్నా సరే అది ఒక వర్షన్ అని చెప్పి, ఈరోజు నాకు ఎక్కడ కాలాలి అక్కడ కాలి పిలకలు టచ్ అయ్యాయి, మామూలు పిలకలు టచ్ అవ్వాలి. ఎందుకు పిలకలు టచ్ అయ్యంటే, కాల్ మీద కాల్ వేసుకునేది కంఫర్ట్ పొజిషన్ చూసుకుంటారు. నేను అనుకోండి కంఫర్ట్ పొజిషన్ అంటే నేను వేసుకుంటా, రేరుగా వేసుకుంటా, బట్ కొంతమందికి అలవాటు. కానీ మనం ఎవరు ఎదురుగా ఉన్నాము అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నా గురువు ముందు నేను ఉన్నాను, ఓకేనా, అప్పుడు నేను కాల్ మీద కాల్ వేసుకోను. పొజిషన్ ఒకవేళ ఇరుగ్గా ఉన్నా కూడా ఇలానే ఉంటా. అయినా కూడా అమ్మాయిలు ఒక్కొక్క డ్రెస్సులు ఒక్కొక్కలా ఉంటాయి. ఆ ఫ్రాక్లు స్కర్ట్లు వేసుకున్నప్పుడు వాళ్ళు కాల్ మీద కాల్ వేసుకుంటారు, అది కూడా అగ్రీడ్. అక్కడ సోఫా బాగానే ఉంది, స్పేస్ ఉంది, చీరలు కట్టారు. ముఖ్యంగా శ్రీజ నీకే, నీ ఫాలోవర్లకే, నీ నిబ్బి ఫాలోవర్లకే చెప్తున్నా, దీనికి ఏం కౌంటర్ రాస్తారో మాట్లాడండి. పక్కన తనుజ కూడా శారీ కట్టుకుంది కదా, తనుజ కావాలంటే మీరు వెళ్ళి చూడండి, నేనే అవద్దాం అనట్లే. అమ్మాయి కాల్ మీద కాల్ వేసుకోకుండా నార్మల్ కూర్చుంది కదా కంఫర్టబుల్గా. నీకెందుకు ఆ ఎదవ బిల్డప్? కాల్ మీద కాల్ వేసుకొని నువ్వు హ్యాండ్ రైజ్ చేయడం ఏంటి? సరే నీకు సిట్టింగ్ పొజిషన్ కూడా నీకు చాలా డిస్కంఫర్ట్ ఉంది, నీకు ప్లేస్ లేదనుకుంది, అక్కడ ప్లేస్ ఉంది, మీరు వెళ్ళి చూడండి, నేనేం క్రియేట్ చేయట్లే, ప్లేస్ ఉంది అక్కడ. అయినా కూడా పోనీ మనదేమైనా పెద్ద కట్అవుట్ అంటే చిన్న కట్అవుట్ బోల్ ప్లేస్ ఉంది. చీరలో నేను చెప్పింది ఫ్రాక్ స్కర్ట్ అంటే ఓకే, అది డిస్కంఫర్ట్ ఉంటుంది, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. ఇక్కడ కాల్ మీద కాల్ వేసుకుని కూర్చున్నా కూడా నేను ఫీల్ అవ్వను. నేను ఏడ ఫీల్ అవుతున్నానంటరా అంటే, నాగార్జున గారిని క్వశ్చన్ అడిగినప్పుడు కూడా కాల్ మీద కాల్ వేసుకుని, అది కూడా కళ్ళు ఇలా పెట్టుకొని, అంటే ఏంటి, ఏం చూసుకొని ఈ బలుపు నీకు? నేను అప్పుడు నాకు నవదీప్ది అనవసరంగా, నేను నవదీప్నప్పుడు తిట్టానే అగ్ని పరీక్షలో. నవదీప్ ఒక డైలాగ్ వేస్తాడు, ఊరు నుంచి వచ్చి ఊపుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడక ప్రతి దాంట్లో వేలు పెట్టగా అంటే, నేనే కదా ఆల్మోస్ట్ అందరు రివ్యూవర్లు నవదీప్ని తిట్టారు. ఇప్పుడు నాకు అర్థమైంది శ్రీజాలో నవదీప్ ఏం చూశాడని. ఎందుకంటే అది ఎడిటెడ్ వర్షన్ కాబట్టి ఈ దరిద్రం అంతా చూసుంటాడు, చూసి ట్రిగ్గర్ అయి మాట్లాడాడు మనవాడు, నువ్వు అదే చేసింది ఇక్కడ బిహేవియర్ అక్కడ ఎగ్జిబిట్ చేయకని చెప్పి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నవదీప్ మాట్లాడుతుంది అంటే, మనం ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి, మనం చెప్పిందే రైటు, అవతల వాళ్ళు ఎంత చెప్పినా కూడా మనం బుర్రకెక్కించుకోం. అది కూడా ఒక 64 ఏళ్ళ మనిషి
ఒక స్టార్ హీరో అంత పెద్ద పర్సన్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వు హ్యాండ్ రైజ్ చేసినప్పుడు కూడా టెమటమల్ నీకు కాలు మీద కాలు వేసుకొని ఎవరు ఈ శ్రీజ, ఈ ప్రియ, ఆ రితు చౌదరి, సంజన గారు కూడా వేశారు. కానీ సంజన గారు క్వశ్చన్ వేసినప్పుడు అలా చేయలేదు, లెగిశారు. ఏం క్వశ్చన్ వేసినప్పుడు కూడా ఆఫీసర్ అమ్మ మొగుడు లేక కాలు మీద కాలు వేసుకునేది. అది కూడా ఒక లఫూట్ క్వశ్చన్, లఫూట్ క్వశ్చన్. యాక్చువల్గా ఇలాంటి అన్వర్తి క్యాండిడేట్స్ని బిగ్ బాస్ షోకి తేవడం బిగ్ బాస్ వల్లే తప్పు. నేనేమో బిగ్ బాస్ టీవీ నేను బ్లేమ్ చేస్తాను. వీళ్ళ వల్ల షో తాలూకా క్రెడిబిలిటీ పోతుంది. చాలామందికి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఎవర్రా కామనర్లు, వీళ్ళు కామనర్లు రిప్రజెంట్ చేసి మాకు మచ్చ తెస్తున్నారా, మేము అలా ఉండవరా స్వామి, వీళ్ళంత గీరా వీళ్ళంత బలిసి కొట్టుకొని మేము ఉండవరా అని చెప్పి వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్, చాలా ఆవేదనలో ఉంటున్నారు అనమాట. వీళ్ళు అర్జెంటుగా వాళ్ళకి ఛాన్స్ వస్తే 6 ఎలిమినేషన్, ఒకే వీక్లో 6 ఎలిమినేషన్, 6 పంపించండి సార్, వైల్డ్ కార్డు కావాలంటే ఇంకో 6 డజన్ పంపండి లోపలికి అనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకున్నారా అంటే వీళ్ళ బిహేవియర్ అలా ఉంది, అంత వరస్ట్ బిహేవియర్. అంటే ప్రతి దానికి అడ్డదిడ్డంగా మాట్లాడు. అక్కడ అగ్ని పరీక్ష షోలో మీకు ఏం చెప్పారు, మీకేమీ అర్థం కాలేదు. మీ మొహాలకు అర్థమయ్యి ఉంటే మీరు ఇలా చేయరు, ఒక గుడ్ పాయింట్ మీద 6 నామినేట్ చేయరు. అక్కడ నాగార్జున గారు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ మీకు చెప్పడా ట్రై చేస్తున్నారు. ఆయన చెప్తున్నా వినట్లే, వీడియోలు వేస్తున్నా వినట్లే, అక్కడ మనుషులు వచ్చి చెప్తున్నా వినట్లే. మరి ఇంక నువ్వు ఏం వింటావు అంటే ఏం చూసుకొని ఇదంతా మళ్ళీ ఏమైనా అంటే సార్ అక్కడ బేస్ వాయిస్ వేసుకొని డాడ్ లిటిల్ ప్రిన్స్ మన ప్రేతాత్మ ఎవరు ప్రియా, మేమేం తప్పన్నాను సార్ మాట, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ఎందుకు మాట్లాడుతావు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్? వాళ్ళు ఏమైనా విభేదాలు తెచ్చారా? నువ్వు అక్కడ మాట్లాడితే టెనెంట్స్ అండ్ ఓనర్స్ తేవాలి, కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ ఎందుకు తెచ్చావు? అక్కడ ఫౌల్ గేమ్ ఎవరు ఆడారు? సంచాలక్కి ఆల్రెడీ పోయాయి. అక్కడ ఆల్రెడీ మన పోరాట సింహంతో కలుపుతుంది, పోరాట సింహంకి హెల్ప్ చేసింది. ఏమైనా అంటే ఇప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు కన్వీనియంట్గా? నీ కెమెరా యాంగిల్ కరెక్ట్గా లేదా? మరి నీ కెమెరా యాంగిల్ కరెక్ట్గా లేనప్పుడు నువ్వు ఎందుకు అరిసేవు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని? నీ పక్కన ఆత్మ ఎందుకు అరిసింది? ఇద్దరు దారుణంగా, సారీ టు యూజ్ దిస్, పిచ్చు కుక్కల్లా అరిశారు. మరి ఏం కలబడలేనప్పుడు మీరు ఎందుకు అరిశారు? మీకేం రైట్ ఉందని అరిసి మీరు ఒక స్టాంప్ వేస్తున్నారు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. అక్కడ కామనర్లు సెలబ్రిటీలా ఉన్నారా, సెలబ్రిటీలు కామనర్లా ఉన్నారా? మీకు అన్యాయం జరిగినప్పుడేమో మీ కెమెరా యాంగిల్ కనబడట్లే, సంజాలకి కెమెరా యాంగిల్ కనబడట్లే, అటుపక్క టెనెంట్లు మాత్రం కెమెరా యాంగిల్ కనబడుతున్నాయి. వాళ్ళ సైడ్కి వచ్చేసరికి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు. మరి మీరు ఏం బొక్కల గేమ్ ఆడుతున్నారు? శ్రీజ ఏముందంటే మాట్లాడితే సంజన మీద ఈమె అనవసరంగా కెప్టెన్ అయింది, ఈమె అవసరంగా కెప్టెన్ అయింది, ఇవి కెప్టెన్ అవ్వకుండా బాగున్ను ఇన్ని చెప్పారు కదా రూల్స్ గురించి. ఇవన్నీ నేనేమంటా అంటే నువ్వేం పీకినావు? నువ్వేమైనా ఫెయిర్గా ఉన్నావా? మీరేం గ్రూప్ గేమ్, నువ్వేం దొంగతనం చేయలేదా? సిగ్గు లేకుండా మీ ఇద్దరు వెళ్ళి పరిగెట్టుకెళ్ళి చాక్లెట్లు ఎవరు దొబ్బారు? నువ్వంతా సత్య హరిశ్చంద్ర ప్రసాద్ కజిన్ సిస్టర్లా ఉంటే ఫెయిర్గా ఉండు. చాక్లెట్లు ఎవరు దొబ్బారు చెప్పు? చాక్లెట్లు ఎవరు దొబ్బారు అంటే మీరు చేస్తే మాత్రం ఏం కాదు, వాళ్ళు చేసేస్తే మాత్రం హైలైట్ చేసేయాలి. ఆ క్వశ్చన్ కూడా టెమటమల్ చూడండి, అక్కడ పాయింట్ కరెక్ట్ చేయడం చెప్తుంటే అలా అయితే సంజన గారిది కూడా తీసేయాలి. నీకు అసలు బుర్ర ఉందా? ఆయన ఏం చెప్తున్నాడు? ప్రాసెసే రాంగ్గా ఉంది అంటే అక్కడ డిమాండ్ పవన్ ఒప్పుకుంటున్నాడు, వీడియో చూపించారు. సంజన గారి దాంట్లో సంజన ఎక్కడ తప్పు ఆడింది అక్క? నువ్వు ఆడావు కదా. సంజన ఎగ్గది ముందు కదా, తర్వాత గురించి ఎవరో మాట్లాడలేదు కదా. నాగార్జున గారు తెలుగులోనే కదా చెప్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్కి ఏమో అర్థం కావట్లేదు, చేతులు రితు చౌదరి చేతులు పెసవడం తప్ప, డిమాండ్ పవన్కి ఏం అర్థం కావట్లేదు, పులిహోర కలపడం తప్ప. ఆయన క్వశ్చన్ క్లియర్గా అడుగుతున్నారు. ఆ కెప్టెన్సీ టాస్క్ ప్రాసెస్ కరెక్ట్గా అయిందా? ఈజీ డిజర్వ్ టు బీ కెప్టెన్. తర్వాత ఏదో చెప్తారండి మీరు. సంజన ఏదైనా తర్వాత చెప్తావేంది నువ్వు మళ్ళీ ఐటీ ఏమున్నాయి నీకు? లాజికల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, నీ బొక్కలో స్కిల్స్. అసలు వీళ్ళు చూస్తే నాకైతే మామూలు కాదు. అసలు బీపీ 300-400 వచ్చింది. అసలు ఏ దానికి లాజిక్ లేదు, బండగా మాట్లాడటమే, చేపల గొడవలు. అంటే ఏంటి? ఇలా లిగిచి నువ్వు మాట్లాడేస్తే నేను నా కోసం నేను స్టాండ్ తీసుకున్నాను, ఐ టుక్ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్, నేను నాగార్జున్ని ఎదిరించాను, నేను ప్రోమో కట్లు వస్తాయి అనుకుంటున్నావా? నువ్వేమైనా పెయిడ్ రివ్యూలు పెట్టుకున్నావా? లేపుతారు అనుకుంటున్నావా? ఎవడు ఎలా లేపినా నిజాలు మాట్లాడతారు. నువ్వు అక్కడ ఏం మ్యాటర్ లేకుండా నువ్వు అన్ని దరిద్ర పనులు చేసేసి చేతులలో ఎత్తేసి కాలు మీద కాలు, యారగంట చూపులు, యారగంట బాడీ లాంగ్వేజ్, ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేస్తే ఎవడు దొబ్బడు? నీకు అర్థం కావట్లే. అబ్బా వేస్ట్ సార్. పిల్లలు నా పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. వీళ్ళు అన్వర్తి ఎందుకు అంటే ఇప్పుడు కూడా అలా యాక్ట్ చేస్తున్నారు. నాకు అర్థమైంది. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు దౌర్భాగ్యం ఏంద్రా అంటే నాగార్జున గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమ్మ మీరు ఈ విషయాల్లో
దరిద్రంగా ఉంది, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ వరస్ట్గా ఉంది, వ్యూవర్స్ తేలేరు కాబట్టి ఆడియన్స్ ద్వారా వాళ్ళే చెప్పిస్తారు, ఎందుకంటే బయట ఫీడ్బ్యాక్ చెప్పిస్తారు. వీళ్ళు ఒప్పుకోరే, వీళ్ళు ఒప్పుకోకపోతే ఇంకేం చేసేది, ఎలిమినేట్ చేసి పారదొప్పడమే. అసలు ఆ ప్రియ ఏమంటుంది, బర్నీ గారు గ్రూప్ గేమ్ ఆడారంట, అక్కడ ఎక్సలెంట్ రాడ్ విశాఖ రాడ్ దింపినా కూడా ఇంకా కన్విన్స్ చేయడం ట్రై చేస్తుంది. ఆయన ఒకవేళ నిజంగా గ్రూప్ గేమ్ ఆడితే మీకు ఆ చక్రం టాస్క్లో ఎందుకు ఎమాన్యుయల్ పట్టుకున్నాడు అంటే అసలు ఇంకో పాయింట్ మాట్లాడలే ఆయన నాగార్జున గారు. ఆయన చూడడం బొక్కలాగా వీడియోలు ఏ ఎపిసోడ్లు ఆ షోలో అయినా చెప్పి తప్పించుకోవచ్చు కదా. గ్రూప్ గేమ్ మొదలుపెట్టింది ఎవరు, ఫస్ట్ తన్నింది ఎవరు, మనీషేనా? మరి అప్పుడు నీ గ్రూప్ గేమ్ కనబడలేదా? మనీష్ ఎందుకు తన్నాడు? మనీష్ ఆ పూలకుండి తన్నట్టు ఆ పెయింట్ ఎందుకు తన్నాడు? నీకు అది కనబడదు. ఏమనంటే నీ కెమెరా నీకు సౌకర్యంగా ఉన్నప్పుడు నీ కెమెరా కనబడుతుంది, నీకు సౌకర్యంగా లేనప్పుడు నీ కెమెరాలు కనబడవు. అప్పుడు మాత్రం ఎదవ గొంతు వేసుకొని వాళ్ళు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. నువ్వు నీ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నేను అందుకే చెప్తున్నా, అసలు ఈరోజు నిజంగా చెప్తున్నా, వ్యూస్ వస్తే డబ్బులు వస్తే మీ ఎంగేజ్మెంట్ వస్తుంది, చేయకూడదు అనుకున్నా ఈరోజు. ఎందుకంటే ఎక్కడో టంగ్ స్లిప్ అవుతాయి ఎందుకు అని చెప్పి. బట్ వీళ్ళు నాకే ఇలా అనిపిస్తుంది, నాకే కంట్రోల్ తప్పుతుంది. ఇంకా ఆడియన్స్ నమస్కారం అయ్యా, మీకేమనిపించింది చెప్పండి వీళ్ళిద్దరి విషయంలో. వాళ్ళందరి గురించి వద్దాం. రితు చౌదరి ఒక మబ్బు మామూలు మబ్బు కాదు, ఆ మబ్బు గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ చూస్తే నిజంగా చెప్తున్నా బెల్ట్ ఇచ్చి కొట్టేయాలనిపిస్తుంది. లెదర్ బెల్ట్ తీసుకొని పటా 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 అని కొట్టాలనిపిస్తుంది. ఏమిరా స్వామి నువ్వు వచ్చింది మిలిటరీ నుంచి ఎందుకా అంటే అంత నువ్వు స్టాండ్ తీసుకునేది ఏదో నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవచ్చు కదరా స్వామి. అంత క్లియర్గా చెప్పినా కూడా ఇంకా ఏదో ట్రై చేస్తున్నావు. ఆమెకి యాంగిల్ సరిగ్గా లేదేమో, కెమెరాలో కనబడపోవచ్చేమో. ఇప్పుడు ఏమైనా అదేమో లార్డ్స్ గ్రౌండ్లో అవుతుందిరా, కెమెరా యాంగిల్లో కనబడిపోవడానికి ఉండేదే బొక్కలో ఇంత రూము కనబడలేదా? ఈ అమ్మాయి ఎవడు ట్రెమండస్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కరు. నాకు ఈ ఎంటైర్ దాంట్లో అట్లీస్ట్ డిమాండ్ పవన్ నచ్చాడు. అట్లీస్ట్ ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు, అర్థమైంది ఇది రాంగ్ అయింది, నాది కూడా ఎంతో కొంత మిస్టేక్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే డిమాండ్ పవన్ ఇరికించడానికి అలా అన్నారు, కానీ డిమాండ్ పవన్ అంత మిస్టేక్ లేదు. ఆ టైంలో ఆ గేమ్లో డిమాండ్ పవన్కి అది స్ట్రైక్ అవ్వదు. ఇప్పుడు నేనున్నా కూడా తెలియదు, బర్నీ గారికి ఉన్నా తెలియదు, అసలు పెట్టిన సంచాలకు అందుకే కదా. బట్ స్టిల్ ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు చూసారు, అక్కడ నేను అప్రిషియేట్ చేస్తాను డిమాండ్ పవన్ని, ఇచ్చేసాడు. అది స్పోర్టివ్ స్పిరిట్. ఆ మనిషికున్న స్పోర్టివ్ స్పిరిట్ ఈ సాకినీ డాకినీలకి లేవే. వీళ్ళకి ఎందుకు జీలోమంట నాకు అర్థం కాదు. నాకు అసలు అర్థం కాదు, వీళ్ళు ఎందుకు మాట్లాడితే లేచిపోతున్నారు. మీకేమైనా ప్రాబ్లం ఉన్నాయి, పిల్లకల ప్రాబ్లం ఉన్నా ఎందుకు మాట్లాడితే మీరు లేచిపోతున్నారు? సగ్గెట్లు ఏమైనా వేసాయా? ఆ ఆత్మను మాట్లాడితే ప్రాతాత్మ వస్తుంది, ప్రాతాత్మను మాట్లాడితే ఆత్మ వస్తుంది, లేదా ఎంత ఆత్మను కలిపేసి మీదడిపోతున్నారు. ఈ ఆత్మ ప్రాతాత్మతో పాటు ఆ కాంచన వచ్చేసింది రీతు చౌదరి, ముగ్గురు సావో మింగుతున్నారు. కష్టం, చాలా కష్టం. అందుకే రోల్స్ రివర్స్ చేసి పారదొబ్బారు, బాగా అనిపించింది. ఇప్పుడు చూపించు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పి ఏదో సాయి కుమార్ బేస్ వాయిస్తో మాట్లాడావు కదా, అండ్ నువ్వు పెనం మీద మేకుతో కర్ర కర్ర అని గీకితే ఎలా వస్తుంది సౌండ్, ఆ సౌండ్తో మాట్లాడుతున్నావు కదా. నువ్వు చూస్తా, నువ్వు ఎంత బాగా గుడ్లో తూగుతావో, నువ్వు ఎంత బాగా ఇల్లు తుడుతావో, ఎంత బాగా గిన్నెలు తోగుతావో నేను చూస్తా. మీరు ఎంత ఒబీడియంట్గా ఉంటారో నేను చూస్తా. చూడడానికి రెడీగా ఉన్నా 24/7. బిగ్ బాస్ కైండ్ రిక్వెస్ట్, నెక్స్ట్ నుంచి ఫార్మాట్ వచ్చి సార్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. మీరు కావాలంటే మీ ఆ స్టార్మా బ్యాచ్లో తెచ్చుకుంటారో, ఆ జీ తెలుగు బ్యాచ్లో తెచ్చుకుంటారో, ఎవరినోళ్ళు తెచ్చుకుంటే కానీ వాళ్ళు ఫార్ బెటర్. వీళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు, వీళ్ళు బలిసి సింపుల్గా తెలుస్తుంది. నేను మొన్న ఒక లాజిక్ చెప్పాను కదా, మళ్ళీ అదే లాజిక్ చెప్తా. ఏందో తెలుసా, సెలబ్రిటీలకి ఏదైనా జరిగితే నష్టపోతారు, ఎందుకంటే వాళ్ళు అదే ఆర్ట్ ఫీల్డ్లో ఉండాలి. వీళ్ళు నష్టపోయేది ఏమి లేదు, హ్యాపీగా జాబులు జాయిన్ అవుతారు, ఇంకా ఈ ఫేస్ వాల్యూలతో ఇంకా బయట ఇంకా పిండుకుంటారు. వీళ్ళకి ఏం నష్టం ఉంటుంది? వీళ్ళు సినిమా బ్యాక్గ్రౌండ్లో కాదు కదా, ఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్గ్రౌండ్ కదా. అందుకే ఆ బలుపు, అందుకే నాగార్జున గారిని చూసినప్పుడు కూడా ఆ ఏకలే అనే ఫీలింగ్. సో ఇలాంటి అన్వర్తి క్యాండిడేట్స్ని ఇలాంటి బిగ్ బాస్ షోలో పెట్టి ఆ షోని తక్కువ చేయకూడదు. అది ఒక హార్డ్ కోర్ బిగ్ బాస్ లవర్గా నా ఫ్రస్ట్రేషను చాలామంది కనెక్ట్ అవుతుంది. మీరే చెప్పండి, నేను ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాను మీకు అర్థమై ఉంటుంది. ఒక బిగ్ బాస్ లవర్కే అర్థమవుతుంది. కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద పెడితే దాని బుద్ధి అలానే ఉంచుతుంది, వచ్చేస్తుంది సింహాసనం మీద, ఎందుకంటే దానికి ఆ సింహాసనం విలువ తెలియదు. వీళ్ళు కూడా అలానే ఉన్నారు. నేను చెప్పేది హార్ష్గా ఉంటుంది, కానీ వీళ్ళు కూడా అలానే ఉన్నారు. వీళ్ళు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే వాళ్ళకి దాని వర్త్ తెలియదు కదా. అలాంటి వాళ్ళు తీసుకెళ్తే నాగార్జున గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు బీపీ వస్తుంది.
ఆ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చెయ్యెత్తడం ఏంటి, నాగార్జున గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఏంటి? ఏంటి ఆ బలుపు? దేన్ని చూసుకున్న బలుపు? సల్మాన్ ఖాన్ ఉంటేనా బెల్టలు తెగిపోయి ఒక్కొక్కరికి, నీ నిబ్బిలికి నెబ్బాలకి. నేను మొత్తం జనరేషన్ అనగానే నాకు ఈ జెన్సీలో చాలామంది ఇదే కంప్లైంట్. ఎంతసేపు వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటారు తప్ప పక్కోడు చెప్పింది విని దొప్పించుకోరు, అస్సలు విని దొప్పించుకోరు. ఎంతసేపు గుడ్డు గుర్రంలో అలాగే వెళ్ళిపోవడమే. గుడ్డు గుర్రం, మామూలు గుడ్డు గుర్రం కాదు. సరే, హై లెవెల్ పాయింట్లు మాట్లాడదాం. నాకు ఓవరాల్గా ముందు తెలుసు కదా, మన రన్నింగ్ కామెంటరీ ఎక్కువ ఉండదు. ముఖ్యంగా శనివారం ఎపిసోడ్ కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడితే చాలా గలీజ్గా ఉంటుంది. ఎమోషన్ ఎగ్జిబిట్ చేసేయాలి అంతే. చూశాను, ఒక 15 నిమిషాలు యోగా చేశాను, వచ్చాను, కక్కిసాను. మెయిన్ హై లెవెల్ పాయింట్లు ఇంకోసారి టచ్ చేద్దాం. చూసారా వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటివి కూడా మర్చిపోయినాయి ఈ ఫ్రస్ట్రేషన్కి. హాయ్, ఇంకెందుకులేండి, మీకేమనిపించింది చెప్పండి ఆనెస్ట్గా. ఫ్రైడే ఎపిసోడ్ ఏవి చూపించారు, అందులో పెద్ద మాట్లాడుకునే విషయాలు లేవు. కానీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే మనిషి కాపీ పేస్ట్ చేయడం ట్రై చేస్తున్నాడు. కానీ మనిషి అని నేను ఏమన్నా, ఎందుకంటే హీ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేట్ అయిపోయాడు, రేపు ఎలిమినేట్ అవుతాడు. ఎలిమినేట్ అయిన వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. బట్ ఆ ఫుడ్ కాన్సెప్ట్ వర్కౌట్ అయ్యింది కదా మాస్క్ మీద అని చెప్పి అది రిపీట్ చేయడానికి ట్రై చేశాడు అనిపించింది. అదొకటి. బర్నీ గారు మంచి లాజిక్ చెప్తారు. నాకు ఇద్దరి మీద కంప్లైంట్ ఉన్నా కూడా వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదో తెలుసా, శ్రీజాన్ కానీ హరీష్ని కానీ. నాకు ఒక ఆన్సర్ ఉంది, తెలిస్తే మబ్బులిడిపోతుంది. ఎస్, ఎప్పుడు ఒకళ్ళని హైలైట్ చేయకూడదు. ఇప్పుడు వీళ్ళు వేసారు కదా ఒక గుడ్డు మీద ఆర్గన్ చేసినట్టు, అలా చేయకూడదు. అలాగే అక్కడ లఫుడ్ పంచాయతీ జరిగింది ఆ గ్యాస్ పై దగ్గర, అది కూడా మనకి పెద్ద ఇంట్రెస్టింగ్ కాదు. ఇంట్రెస్టింగ్ వచ్చేసరికి ప్రోమోల్లో చెప్పినట్టే ఒక ప్రోమో చేశా. ప్రోమోలో చెప్పాను కదా, అన్నయ్య నువ్వు ఎందుకు వచ్చావు అన్నయ్య మిలిటరీ జాబ్ నుంచి, అలాగే మన డిమాండ్ పవన్ అన్నయ్య నువ్వు ఎందుకు వచ్చావు పులిహోర కలపడాడక, చేతులు పిసగడాడక, షోల్డర్స్ పిసగడాడక, నీ ఆట నువ్వు ఆడుకోవా? నాకు ఎందుకు కోపం వస్తుందిరా అంటే, వీళ్ళు ఆడకుండా అక్కడ పులిహోర కలుపుతుందని తెలిసినా కూడా వీళ్ళు కల్పించుకుంటున్నారు. నా బాధ ఏంటంటే వీళ్ళు నమ్ముకొని బయట ఓట్లు వేసేవాళ్ళు, వీళ్ళు ఫ్యాన్స్, సోకాల్ ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళ షూస్లో వీళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళు ఎంత బాధకు గురై ఉంటారు చెప్పండి. ఇప్పుడు నా అలాంటి రివ్యూర్ అయినా వేరే ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ అయినా తిడతారు. వాళ్ళే కదా ఓర్చుకోవాలి. మీకు రియాలిటీ తెలియట్లేదు. ఈ మెయిన్ అఫీషియల్ హ్యాండిల్స్ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్, సోకాల్ కామనర్వి, రీసెంట్ పోస్టులు ఓపెన్ చేసి చూడండి, బూతులు అందరూ కామనర్స్, అదే జనరల్ ఆడియన్స్ అంత విసుగెక్కిపోయి ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన అలా ఉంది. సో నాగార్జున గారు వచ్చి రంగు పడిద్ది అని చెప్పి ఆల్మోస్ట్ అందరు ఓనర్లకి రంగు పడిస్తారు, ఎక్సెప్ట్ భరణి గారు అండ్ ఇంకెవరో మిస్ అయ్యారు, హరీష్. మిగిలిన వాళ్ళందరికీ రంగు పడ్డాయి. రితు చౌదరి టాపిక్ మీద మొదలైంది, కరెక్టా కాదా అని చెప్పి. అప్పుడు పవన్ కళ్యాణ్ రితు చౌదరి గురించి మంచిగా స్టాండ్ తీసుకున్నాడు. లేదు సార్, ఆమెకు రూల్ పెట్టింది సార్, స్టాప్ అంటే ఎలిమినేట్ చేస్తుందని. అక్కడ నాగార్జున గారు ఎలాగో వీడియోలు చూడరు కాబట్టి ఆమె స్టాప్ అంటే ఎలిమినేట్ చేస్తానని ఎక్కడా చెప్పదు. స్టాప్ అని చేస్తే నేను ఆపేస్తానని చెప్తుంది. ఆ మిమ్మల్ని ఎలిమినేట్ లాంటి వాడు ఎక్కడ యూజ్ చేసిందో తెలుసా, అటుపక్క టెనెంట్ల సైడ్ వాళ్ళ నుంచి కానీ ఓనర్ల సైడ్ వాళ్ళ నుంచి గట్టిగా అరిస్తే నేను పాయింట్లు తగ్గిస్తా అన్నారు. మరి వీళ్ళు బేస్ వాయిస్లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని అక్క అరిచింది కదా, మరి ఆ పాయింట్లు ఎందుకు కన్సిడర్ చేయలేదు? సో పవన్ కళ్యాణ్ కంప్లీట్గా రాధిక అక్క ట్రాప్లో మునిగిపోయాడు, డిమాండ్ పవన్ రాధిక అక్క ట్రాప్లో మునిగిపోయాడు. 2 వీడియోలు ప్లే చేశారు, అయినా కూడా ప్రాపర్ రియలైజేషన్ లేదు. ఏదో చెయ్యి ఎత్తాలని చెప్పి ఎత్తారు, అవును రాంగ్ జరిగిందని చెప్పి. నాకు ఎక్కడ జీలో కాలిందిరా అంటే, ఇంత అయిన తర్వాత కూడా నాకు ఒళ్ళంతా కళ్ళు లేవు కదా సార్ అని అంటుంది. చూసారా రితు చౌదరి, మీరు కానీ ఈ వారం నామినేషన్లో ఉండుంటే మీరు వెళ్దురు మనీష్ అన్ని ప్లేస్లో. అంటే ఎందుకు, ఏం ప్రూవ్ చేసుకుందామని చెప్పి. నీకు ఒకవేళ ఒళ్ళంతా కళ్ళు లేనప్పుడు అక్కడ అంతమంది రాంగ్ జరుగుతుంది ఎందుకు స్టాప్ అన్నావా అని సంజన గారు కానీ తనుజ గారు అడిగినప్పుడు కానీ మరి నువ్వు అడగొచ్చు కదా, నాకు ఒళ్ళంతా కళ్ళు లేవు, నువ్వేం చూసావు అని చెప్పి వాళ్ళ పర్స్పెక్టివ్లు తీసుకోవచ్చు కదా. ఎందుకు తీసుకోలేదురా అంటే, నీకు డిమాండ్ పవన్ కెప్టెన్ అవ్వడం కావాలి. డిమాండ్ పవన్ నీకు కెప్టెన్ అవ్వడం అయితే నీకు చాలా లగ్జరీస్ వస్తాయి. మన అన్నీ ఎలాగో దద్దోజన్ టైప్లో ఉన్నాడు కాబట్టి వాడు పారదొబ్బొచ్చు, మన అన్నీకి ఒక పవర్ ఇస్తారు, అప్పుడు నామినేషన్లో నేను సేవ్ అవ్వచ్చు. లేకపోతే బర్నీ గారు కెప్టెన్ అవుతారు, అప్పుడు నా పప్పులు ఉడకవు. అంతే కదా, సింపుల్ లాజిక్, హెన్స్ ప్రూవ్డ్. అయినా కూడా ఒళ్ళుపోగరు చూడండి, అసలు నాకు ఒళ్ళంతా కళ్ళు లేవు కదా సార్ అని. అప్పుడు నాగార్జున గారు అంటే, అయితే నువ్వు మాత్రం ఒప్పుకోరు కొంతమంది. అంతే, ఈ ఎందుకు ఇలా అయిపోయిందిరా అంటే, నాకు ఆత్మ ప్రాతాత్మతో తిరిగితే ఇలాగే అల్ట్రా ఆత్మ, 3 ఆత్మలు సావు గొట్టియం. ఇక్కడే నాకు కాలింది ఏంటంటే,
ఆమె ఎందుకు చెప్పిందో తెలుసు, ఇన్ఫ్లుయెన్స్ అనేది పెద్ద పెద్ద థింగ్ బిగ్ బాస్లో. ఇక్కడ ఎందుకు అలా చెప్పిందంటే దానికి ముందు శ్రీజ వచ్చేసి సార్ మా యాంగిల్లో కనబడలేదు సార్ అని. నేను అదే అంటాను, ఈ శ్రీజకి దుమ్ము శ్రీజ కాదు తుప్పా శ్రీజకి నీ కెమెరా యాంగిల్ కనబడలేనప్పుడు నువ్వు క్లాప్లు కొట్టి కామనర్స్ సెలబ్రిటీ దగ్గర నువ్వెందుకు చీర్ చేసావు? నువ్వు గ్రూప్ గేమ్ అని ఎందుకు అన్నావు? నీకు కనబడట్లే కదా, కనబడట్లేనప్పుడు నువ్వు ఎందుకు ఆ కామెంట్ చేసావు చెప్పు. నాగార్జున గారు అలాగ అడగలేదు, నువ్వు చెప్పు. తెలియదు ఏంట్రా అంటే మనమే తెలివైన వాళ్ళమి, మీరు మీ బొక్కలో తెలివిదాట్లు. తర్వాత మనీష్ అయితే క్లియర్గా చెప్తారు, రితు చౌదరి అయితే ఫేవర్ చేసినట్టు అనిపించింది సార్ అని చెప్పి. డెమాన్ పవన్ కూడా ఏం చెప్తాడంటే సార్ నాకు తెలియలేదు సార్ అని చెప్తాడు. బట్ డెమాన్ పవన్ని ఇరికించడానికి ట్రై చేశారు అనిపించింది, ఎందుకంటే ఆటలో ఉన్నోడికి ఎలా తెలుస్తుంది తెలియదు. తర్వాత క్వశ్చన్ ఇంకో వీడియో వేసి ఆ వీడియో గురించి అడిగితే పవన్ కళ్యాణ్ క్వశ్చన్ అర్థం కావట్లే. ఆ స్టేట్లో ఉన్నావు నువ్వు, ఐ పిటీ ఆన్ యూ మై బ్రదర్, ఆ స్టేట్లో ఉన్నావు నువ్వు, క్వశ్చన్ అర్థం కావట్లే. సంజన సూపర్, సంజన తనూజ ఇక్కడ మాత్రం గట్టిగా ఇచ్చారు, తప్పే. వీళ్ళిద్దరిని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సంజన తనూజ తప్పు అన్నారో ఆ మాట మీద స్టాండ్ అయ్యారో అదే హ్యాండ్స్ ప్రూవ్డ్ అయింది. వీళ్ళిద్దరికీ స్పెషల్ అప్రిసియేషన్, వీళ్ళ గట్స్కి అప్రిసియేషన్ అలా ఉండాలి. వీళ్ళు లెగిసినప్పుడు కూడా లెగిసి చెయ్యి ఎత్తుతున్నారు, ఆరు నార్మల్గా కూర్చొని ఎత్తుతున్నారు అంతే తప్ప. అక్కడ ఉంది కదా ఇంకో వ్యక్తి ఆ అక్కలాగా బలిసి కొట్టుకొని ఆ బాడీ లాంగ్వేజ్తో చేయత్తలేదు, నాకు ఇప్పటికీ కాలుతుంది. అక్కడ శ్రీజ నాకు నవదీప్ గుర్తొచ్చారు, అలా అయితే సంజనాన్ని కూడా క్యాన్సిల్ చేయాలంటే నీకు బుర్రా బుద్ధి ఉందా, ఏం మాట్లాడుతున్నావు అనిపించింది. అది నీకు బుర్రా బుద్ధి ఉందా? సంజన అక్కడ ఏమైనా ఫౌల్ ఆడిందా? సంజన గుడ్డు ఎప్పుడు దొబ్బేసింది? ఇక్కడ ప్రాసెసే రాంగ్ అయింది, పవనే ఒప్పుకుంటున్నాడు, ఆడియన్స్ ఒప్పుకుంటున్నాడు, అయినా కూడా నువ్వేంటి నువ్వు తోపు తురుమని చెప్పి ప్రూవ్ చేయడానికి లెగిసావు, బఫూన్ అయిపోయావు, కూర్చునిపోయావు, అయినా నీకు టెమటం ఆడట్లే, మళ్ళీ చెయ్యెత్తుతున్నావు, అయిపోయింది. ఇంకా కంటిన్యూ అండి. శ్రీజ ప్రియ ఓవర్ యాక్షన్ నాకు బాగా కాలేదు. ఏంటంటే నాగార్జున గారితో మాట్లాడినప్పుడు కూడా ప్రియ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషను నాకు నిజంగా చెప్తున్నాను, నిజంగా నాకు కానీ అలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎవరు ఇచ్చినా సరే ఏదోటి అయింది. నా కాళ్ళు 10 గుద్దులు గుద్దినా పర్లేదు, నేను ఒక గుద్దు వచ్చేస్తాను, అంత కోపం వస్తుంది. అంటే బాటా చెప్పు తీసుకొచ్చి పటా 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 కొట్టాలనిపిస్తుంది నాకు అలాంటి ఎక్స్ప్రెషన్లు ఇస్తే. అది తప్పు పని చేసి ఏంటి ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి, దేని చూసుకోనది అంటే అవతల వాళ్ళు నిన్ను రాంగ్ అన్నారని చెప్పి ఇంకా నువ్వు ఒప్పుకోవా? నువ్వు ఒప్పుకోవైతే నువ్వు దేవుడువా, దేవదూతవా నువ్వు? సో టూ మచ్ ఆఫ్ ఓవర్ యాక్షన్ ఇద్దరు, టూ మచ్ ఆఫ్ యారగెన్స్, టూ మచ్ ఆఫ్ హెడ్ వెయిట్. క్రింజిగాలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పాను కదా, కుక్కను తీసుకెళ్ళి సింహాసనం పెడితే ఇలానే ఉంటుంది, వచ్చేస్తుంది కుక్క. వీళ్ళకి ఏం తెలుస్తుంది బిగ్ బాస్ వాల్యూ? వీళ్ళు వచ్చి మా మొఖాల మీద పడేశారు, అయిపోయింది. నాగార్జున గారు మంచి క్లాస్ స్పీకర్, బర్నీ గారికి నీడ్ ఆఫ్ అన్ అవర్. ఎందుకంటే బర్నీ గారు మెల్లిమెల్లిగా రాలంగమామలు అయిపోతున్నారు. అక్కడ తప్పు జరిగినప్పుడు తనూజ కూడా అదే చెప్తుంది, నాన్న బాబు వీళ్ళ నాన్న కూతురు సెంటిమెంట్కి నాకు తెలియదు, నాకు అలాంటివి కూడా నచ్చవు, బట్ జస్ట్ కనెక్ట్ అవ్వడం కోసం చెప్తున్నాను మీకు. నాన్న నువ్వు రాంగ్, నువ్వు క్వశ్చన్ చేస్తేనే కదా శనివారం రోజు నాగార్జున గారు అడుగుతారని. శనివారం రోజు నాగార్జున అడుగుతారు, ఆదివారం రోజు అమలా గారు అడుగుతారని కోసం కూడా చేయకూడదు. నీకు అది తప్పు జరిగినప్పుడు నువ్వు క్వశ్చన్ చేయి. నువ్వు అది ఎండ్ ఆఫ్ ద డే ఆ డెసిషన్ కెప్టెన్ డెసిషన్ బిగ్ బాస్ డెసిషన్, బట్ క్వశ్చన్ చేయి. నువ్వు క్వశ్చన్ చేయకుండా కామ్గా ఉంటే దేర్ ఈజ్ నో నీడ్ టు అంటే అసలు వేస్ట్ కదా డిబేట్ ఏదంతా. అది నాగార్జున చెప్పింది. సో దట్ నెక్స్ట్ వీక్లో నేను బలంగా క్వశ్చన్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆయనకు అర్థమైంది, అంత తింగరోడు కదా, ఆయనకు అర్థమైంది. నెక్స్ట్ వారంలో మనం ఇంప్రూవ్మెంట్ చూడబోతున్నాం అని నాకు అనిపిస్తుంది. తర్వాత నాగార్జున గారు సుమన్ శెట్టిని బాగా పొగిడారు, బాగా ఆడారని. యాక్చువల్గా ఆయన అంత ఎక్స్ట్రాడినరీగా ఆడలే, బట్ హీ నీడ్స్ దట్ పుష్. ఆ పుష్ బాగా ఇచ్చారు. ఆయన కూడా మెల్లిమెల్లిగా ఓపెన్ అప్ అవుతున్నారు. నెక్స్ట్ వీక్లో చూద్దాం ఇంకొంచెం బెటర్గా అవుతారు. బట్ ఆయనలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కొంచెం యారగెంట్గా ఉన్నాడు, అది మార్చుకోవాలి. ప్రతిదానికి అందరినీ మనం లేపకూడదు. బట్ గుడ్లో మెల్ల లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీక్ కొంచెం కనబడ్డారు కాబట్టి ఆ ఎక్స్ట్రా పుష్ ఆ క్వశ్చన్ వేస్తారు అంతే తప్ప ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏమి సుమన్ శెట్టి ఏం చేయలేదు. తర్వాత ఇమాన్యుయల్ని బాగా పొగిడారు, నువ్వు కమీడియనే కాదు ఎమోషనల్గా కూడా ఉన్నావు, గేమ్ ఆడుతావు, అంతా బాగానే ఉంది. అక్కడ నువ్వు ఆ గివప్లు ఎందుకు ఇచ్చావు అంటే మనోడు ఆ స్టోరీ అంతా చెప్తాడు. ఇది తెలిసిన స్టోరీ, 2 రోజుల గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇమాన్యుయల్ అయితే చాలా బాగా ఆడుతున్నారు, వీ నీడ్ టు అప్రిషియేట్ హిమ్. తర్వాత రాముని నేను అన్నట్టే సైలెంట్ కిల్లర్ అన్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్కడ రామ్ మిస్టేక్ చేశాడు. నేను చెప్పాను కదా, నాకు ఎవడైనా డైరెక్ట్గా పొడి చేసినా పర్లేదు, కానీ సైలెంట్గా ఉండి వెనక నుంచి పొడి చేస్తే నాకు నచ్చదు. కాల్ తీసుకోవాలి, స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటారు చూసారు, అక్కడ కాల్ తీసుకోలేదు, స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అనే దానికి జస్టిఫికేషన్ ఇవ్వలేదు. ఆయన ఎన్నిసార్లు ఇంటి వర్షాలు చెప్పినా వర్కౌట్ అవ్వదు. నువ్వు ఆ టైంలో నువ్వు రెస్పాండ్ అవ్వాలి. దానివల్ల చాలా ఎఫెక్ట్ అయింది, అక్కడ హార్మోనీ దెబ్బతింది అది. తర్వాత
ఆ చక్రం గేమ్ గురించి పవన్ కళ్యాణ్కి చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఏందో ఆ ఎక్స్ప్రెషన్లో అది గేర చూపులు, అక్కడ కాంటెక్స్ట్ వీళ్ళకి అర్థం కావట్లేదు. మబ్బు బోర్రలకి ఒక చేతి నుంచి ఇంకో చేతి మార్చడానికి 3 సెకండ్లు టైం ఇచ్చారు అంతే తప్ప 2 చేతులతో 3 సెకండ్లు పట్టుకోమని లేదు. అది నాగార్జున గారు ఎప్పటి నుంచో చెప్తున్నాడు, వినట్లే. తనూజ చెప్తుంది వినట్లే, సంజన చెప్తుంది వినట్లే. ఎక్కడ కూడా ప్రియ వచ్చి వాదిస్తుంది. అంటే నువ్వు ఏందక్క, నువ్వు ఒప్పుకోవా? నువ్వు అసలు ఏమి ఒప్పుకోవా? నువ్వు తప్పే చేయవా? అంత క్లియర్గా హెచ్డి వీడియోలు వేస్తున్నా, ఒకసారి కాదు 2 సార్లు వేస్తున్నా టైం బొక్కలకి. ఆ శ్రీజాలనే ఉంది, అందుకే పెట్టే పేరు ఆత్మప్రాతాత్మ అని. ఇదమ్మ జీవితం. తర్వాత నాగార్జున గారు మనిషి క్లాస్ పీకుతారు, నువ్వు కాపీ పేస్ట్ ఇవి చెయ్యక అంటే మనోడు విజయ్ దేవరకొండ యాక్సెంట్తో మాట్లాడతాడు, వేస్ట్. బట్ నామినేషన్ పాయింట్ గురించి పర్ఫెక్ట్గా మాట్లాడారయ్యా. ఎందుకంటే దానికి కూడా ఏదో జస్టిఫికేషన్ ఇస్తాడు. వాళ్ళ పాయింట్ల కంటే వీలువే బెటర్ అనిపించింది, నాకు ప్రియతో తర్వాత కనెక్ట్ అయింది, శ్రీజాది ఒక స్ట్రాటజీ ఇది అదని. మనోడు అంతలా ఏడ్చాడు. అన్నా నేను మీ ఇంట్లో ఉండొచ్చా, ఇంట్లో నేను ఉండను, వేస్ట్ అన్నా, క్రింజుగాలన్నా, రాస్కెల్స్ అన్నా, నువ్వు వాళ్ళ దగ్గర పడుకోవడానికే ఇష్టపడలేదు. నువ్వు అంత మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్లా బిహేవ్ చేసావు. ఏంటి దానికంటే పెద్ద పాయింట్లు దొరికాయి నీకు? రీతూ చౌదరిది భరణిది ఏం ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇస్తారు సార్, మీరు అందరూ బయట మాట్లాడుకుని వచ్చి ఇక్కడ ఆపోజిట్ అయినట్టు మాట్లాడదాం, బట్ నామినేషన్కి వచ్చేసరికి వాళ్ళు వేసేద్దాం అని చెప్పి స్కెచ్తో వచ్చారు, గుద్దుతున్నాం. దానికి ఎలవా కవరింగ్లు మాకు తెలీదా ఏంది, పండిపోయి ఇక్కడ అంతే రంగేసం అంటారు చూసా, అలా ఉంది. నేనేమి రంగేయలేదు బట్ చెప్తున్నా అది. తర్వాత నాగార్జున మళ్ళీ వీడియోలు ఎక్కువైపోయాయి. ప్రియాకి నేను అనుకున్నా ఎందుకు సార్ వీడియో వేస్తారు, అదేదో ఉంటుంది కదా, ఇది కళ్ళుకి ఏదో జబ్బు వచ్చిన వాళ్ళకి, కళ్ళు కలకలు జబ్బు వచ్చిన వాళ్ళకి, పచ్చకాములకి లోకం అంతా పచ్చగా ఉన్నట్టు అన్నట్టు ఆమె ఏం చెప్పినా. ఇప్పుడు ప్రియా ఒకరిని చంపేసింది అనుకోండి, ఆ వీడియో చేసి చూపించారు అనుకో, లేదు సార్ గాలికి నా చెయ్యి వెళ్ళి ఆ కత్తికి పట్టుకుంది, ఆ కత్తి వెళ్ళి ఆ గ్రావిటీకి వెళ్ళి వాళ్ళ పొట్టలో గుర్చుకుంది తప్ప నాదేం తప్పు లేదు సార్ అంటది. ఆ టైప్ అక్కడ అక్క. మనం ఎన్ని వీడియోలు వేస్తే ఏంటి, అక్కడ సుమన్ శెట్టి క్లియర్గా క్లాత్ని కొడతాడు. అప్పుడు కూడా ఏమంటే తెలుసా, అప్పుడు కూడా ఒప్పుకోవట్లే. డాడ్ లిటిల్ ప్రిన్స్ ఏమంటుందంటే, లేదు సార్ ఆ కెమెరా యాంగిల్లో నాకు ఎలా అనిపించిందంటే, సంజన గారు ఇలా వచ్చేసరికి ఆయన కొట్టేదేమో ఆ వెలాసిటీ అనలేదు కానీ ఫిజిక్స్ వచ్చేస్తుంది, ఆ పుష్కి ఆమె అలా అయిపోయిందేమో. అంటే నీకంటూ ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు, ప్రాపర్ జడ్జిమెంట్ ఉండదు. బట్ మనం మాత్రం టూ మచ్ జడ్జిమెంటల్ అబౌట్ అదర్స్. వా వీళ్ళు ఏమంటారు తెలుసా, హిపోక్రేట్స్ అంటారు. దానికి నువ్వు బ్రాండ్ అంబాసిడర్, నువ్వు మీ చెల్లి ఆర్ మీ అక్కో, మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు కానీ మీ ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్స్ హిపోక్రసీకి. మీరు పుట్టాక హిపోక్రసీ ఓడి పుట్టిందో, హిపోక్రసీ ఓడి పుట్టిన తర్వాత మీరు పుట్టారో తెలియదు కానీ చాలా సంబంధం ఉంది మీ ఇద్దరికి, చాలా అంటే చాలా. మీరు ఇదే యాటిట్యూడ్తో బయటలో ఉంటే కష్టం. నాకు ఎలా అనిపిస్తుందంటే, మీ చుట్టుపక్కల వాళ్ళ మీద చూస్తే నాకు ఐ పిటీ ఆన్ దెమ్సెల్ఫ్ ఫర్ బీయింగ్ అరౌండ్ యూ. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. ఒకవేళ మీరు ఇలానే ఉంటే, ఆ షో కోసం ఇలా చేస్తే ఇట్స్ ఎ వెరీ రాంగ్ ఏమంటారు అప్రోచ్. ఐఎమ్ సారీ. తర్వాత ఏమైందంటే, మాస్క్ మ్యాన్కి మాట్లాడే కంటే ముందు మాస్క్ మ్యాన్ వాళ్ళ వైఫ్తో హరితతో మాట్లాడతారు. ఆమె కూడా కొంచెం ఎమోషనల్ అవుతారు. అంతా బాగానే ఉంది సార్. 3 మాటలు చెప్పండి, మనం బిగ్ బాస్కి వచ్చిన దేనికి వచ్చి ఏ పర్పస్కి వచ్చాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, నెక్స్ట్ ఏంటి. సూపర్గా చెప్పారు. సేమ్ విషయం మాస్క్ మ్యాన్ చెప్తే మాస్క్ మ్యాన్ ఎమోషనల్ అయ్యాడు, కళ్ళు తుడుచుకున్నాడు, కళ్ళులో మాయిశ్చర్ ఎక్కువైంది. నేనేం సర్కాజంగా చెప్పలేదు కానీ నిజంగా ఎమోషనల్ అయ్యాడు. నేను నిజంగా మాస్క్ మ్యాన్ కంబ్యాక్ కోరుకుంటున్నా. ఓవరాల్గా చూస్తే వీళ్ళందరి మీద పోస్తే మాస్క్ మ్యాన్ బెటర్ అనిపించింది. నిజంగా చెప్తున్నా, మీరు ఏమనుకున్నా పర్లే, మళ్ళీ మాస్క్ మ్యాన్ బెటర్ అనిపించింది. మాస్క్ మ్యాన్ రెడెంప్షన్ నేను చూడాలనుకుంటున్నా. అసలు మాస్క్ మ్యాన్ ఎక్కడ స్టార్ట్ చేశాడు రా అని అంటే దానికి కూడా నో ఆన్సర్. అంటే అట్లీస్ట్ అగ్ని పరీక్షలో కొంచెం ఇంప్రెస్ చేశాడు కదా, అలా ఇక్కడ నాకు కావాలి, ఆ ఊపు కావాలి. మాస్క్ మ్యాన్లో నుంచి ఆ ఊపు నేను చూడబోతున్నానని నా 6th సెన్స్ బలంగా కొడుతుంది. సో దానికోసమనే ఆ వీడియో ప్లే చేయడం, నాగార్జున గారు ఇన్పుట్లు ఇవ్వడం, ఆయనకైతే అది అర్థమైంది. ఓవరాల్గా అలా ముగిసిన తర్వాత పెద్ద బిగ్ బాంబ్ లాంటిది వేశాడు. రేపటి నుంచి, ఈరోజు అంటారు కదా, రేపటి నుంచి ఇంకా టెనెంట్లు ఓనర్లు టెనెంట్లు అంటే ఫుల్ చప్పట్లు, వాళ్ళ మొక్కలు మాడిపోయిన 2 సెకండ్లు మాకు అదే హ్యాపీయే మేము చేస్తాం, చూస్తాం ఎంత బాగా చేస్తారు. అదొకటి. సో బర్నీ గారు ఆ రాము వాళ్ళిద్దరు ఎర్న్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఓనర్లానే ఉంటారు. సో ఈ 5 కామనర్లు మనీషని ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి ఈ 5 కామనర్లు అవుట్ హౌస్కి వచ్చేస్తారు. చూద్దాం, మామూలుగా ఉండదు ఇక్కడి నుంచి ఆట. అండ్ ఆ కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ పెడతారు. రితూ చౌదరి గారి
చేస్తారు సంచాలకుగా. మనీష్ అని ఉండడు, సో వాళ్ళ ముగ్గురికి కెప్టెన్సీ పెడతారు. అలా వాళ్ళ దాంట్లో మళ్ళీ ఎవరు కెప్టెన్ అవుతో చూద్దాం. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్. ఓకే, సో మీకు ఓవరాల్గా ఎపిసోడ్ పైన మీ స్పందన ఏంటి చెప్పండి. నాకు ఎపిసోడ్లో నాగార్జున గారు ఇంకా గట్టిగా ఫైర్ అయ్యి ఉంటే బాగుంది అనిపించింది. కాసేపు నాగార్జున గారిని పక్కన పెడితే వీళ్ళిద్దరూ దీస్ టూ గర్ల్స్ హ్యావ్ ట్రిగ్గర్డ్ మీ ఎ లాట్. సో ఈ ఇద్దరు ఎలా అయితే నన్ను ట్రిగ్గర్ చేస్తున్నారో ఆంధ్ర తెలంగాణ ప్రజలను కూడా అలాగే ట్రిగ్గర్ చేస్తున్నారు. వీళ్ళు మారాలి, వీళ్ళు బట్ మారేటట్లేరు. సో నేను ఆ వాళ్ళ బాగు కోసం ఏం చెప్తున్నానంటే నెక్స్ట్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వాళ్ళు ఇద్దరు ఎలిమినేట్ అయిపోతే వాళ్ళ ఫ్యూచరే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే వీళ్ళు మారరు, ఎందుకంటే అంత పెద్ద ఆయన చెప్తేనే మారట్లేదు, ఆడియన్స్ చెప్తేనే మారట్లేదు. సో వీళ్ళు మారరు. మీ స్పందన ఏంటో చాలా ఆనెస్ట్గా చెప్పండి. నేనైతే చాలా రా అండ్ రస్టిక్గా చెప్పేశాను. నేను ఎవరు ఏమనుకున్నా పర్లేదని చెప్పి ఇక్కడ ఏమనిపించిందో యాస్టీస్గా చెప్పేసాను వితౌట్ ఫిల్టర్స్. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఇది నా అభిప్రాయం. అండ్ ఆఫ్ ది డే మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి. ఇందాక ఎలాగో మర్చిపోయాను కాబట్టి కుదిరితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, 50,000 కొడదాం. కొట్టేస్తే నా 3వ వారం 4వ వారంలో కొట్టేస్తే మంచి బూస్టప్ వస్తుంది. అదర్ కూడా రివ్యూలు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం. హ్యాపీ వీకెండ్ హే.